మైండ్ ప్రశాంతత, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే ఏమవుతుంది? దానివల్ల ఏమవుతుంది? మనం ఏదైనా చేయాలనుకున్న పని ఏమవుతుంది, అది సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయగలుగుతాం. అదర్వైజ్ ఏకాగ్రత లేకపోతే ఏమవుతుందన్న, ఏ పని సక్రమంగా చేయదు. అవునా కదా? మరి ఏకాగ్రత కావాలంటే ఏం కావాలి? డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ ఎప్పుడు వస్తుంది? మనం ఇవన్నీ పూడగొట్టుకున్నప్పుడు ప్రధానంగా ఎప్పుడు వస్తుందంటే, ఒక ధ్యానం వల్ల మనసును ఏకాగ్రత ఏమైనా ఉన్నా పక్కన పెట్టేసి ఏకాగ్రతతో ఒక ప్రధానంగా మన మనసును లగ్నం చేసేసుకొని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఏకాగ్రత వస్తుంది. అప్పుడు మనము ఏది చదివినా కానీ ఏది చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా మనము సక్సెస్ అవుతాం. అందుకని మనకేం చేసింది మన గవర్నమెంట్, మన పాఠశాలలో కూడా పిల్లల ఏకాగ్రతను పూర్తి స్థాయిలో కేంద్రీకృతం చేయాలని ఏం చేసింది ప్రభుత్వము. ప్రతిరోజు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఒక 15 నిమిషాలు ఖచ్చితంగా ధ్యానం చేయాలి అని చెప్పింది. ధ్యానం చేయాలని చెప్పింది. కాబట్టి మనము ఉదయం కానీ సాయంత్రం కానీ మన వీలుని బట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక మన మిత్రుడు సత్యనారాయణ కానీ రమేష్ కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, ప్రతి ఆదివారం రోజున రామాలయంలో భగవద్గీత పారాయణం చేస్తున్నారట. సాయంత్రం పూట కదా, సాయంత్రం 6 గంటల నుంచి చేస్తున్నారట కదా. అయితే అక్కడికి మిమ్మల్ని ఎవరైతే ముఖ్యంగా మన టెంపుల్కి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ వాస్తవం ఏమిటో చూడండి. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఒక క్రమశిక్షణ ఎలా ఉంటుంది, అక్కడ ఏ విధంగా చేస్తారని పరిశీలించినట్లయితే మనకు ఏమవుతుంది, మనకు కూడా ఒక ఏకాగ్రత వస్తుంది.